మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుండి చదువుదామండి. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. ఆగండి, ఎంతమంది నమ్ముతున్నారు యేసు త్వరగా వస్తున్నారని నమ్ముతారు? ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎంతమంది ఆయన వస్తే ఈ రోజు నేను సిద్ధపడిన దాన్ని బట్టి నేను ఎత్తబడతానంటారు? చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? ఇది ఎలాంటి సభలో వచ్చినప్పుడు మనం పరీక్షించుకుంటూ దేవునిలో మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉందో పరీక్షించుకుంటూ ఆయన రాకడలో ఎత్తబడతానికి సిద్ధంగా ఉన్నామా చూసుకోవాలండి. ఈ రోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎవరది మంచి నమ్మకమైన దాసుడు, ఎవడది మంచి నమ్మకమైన దాసుడు అని చెప్పుకుంటూ ఆయన ఏమని చెప్తున్నాడు? మరలా చదువుతారంట. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. కంటిన్యూ. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు. ఆగండి, దేవుడంట మనము రక్షించబడిన తర్వాత, ఆయన బిడ్డగా అయిన తర్వాత దేవుడు మన అందరినీ ఏదో ఒక రీతిగా ఒక పనికి, ఒక ఉద్దేశానికి మన చేతుల్లో మనకు అప్పచెప్పి మనం నమ్మకంగా ఉండాలని చూస్తున్నాడంట. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీ జీవితంలో ఇచ్చిన అసైన్మెంట్ మీరు ఎరుగున్నారా? దేవుడు మీ జీవితంలో ఇచ్చిన పని మీరు ఎరుగున్నారా? దేవుడు నీ కొరకు ఏంటి సిద్ధపరిచాడు ఎరుగున్నావా? అనేక సార్లు రక్షించబడిన తర్వాత మనము ఏదో సుపీరియర్ గర్విష్ఠులు వస్తాం. పరిచయులు అలాంటి వాళ్ళు. అంటే పరిచయులు అందరూ తప్పని చెప్పట్లేదు, వేషధారణ పరిచయులు ఉన్నారు. యేసు ప్రభుకే మండిందంట వాళ్ళని చూస్తే. వారికి యేసు ప్రభుకి ఎప్పుడు పడలేదంట. ఎందుకంటే వారు ఎప్పుడు వారి క్రియల ద్వారంగా వారు నీతిమంతులని, వారు గొప్పవారని, ఇతరుల అల్పులని, ఇతరులని నీచగా చూస్తూ వీరేదో ఘనంగా మాట్లాడుకున్నారు. ఎప్పుడు ఇతరుల లోపాలను చూపిస్తూ వచ్చారు. అలాంటి వారు యేసు ప్రభుకి ఎప్పుడు నచ్చలేదంట. ఇక్కడ చూసినప్పుడు దేవుడు అనుగ్రహించిన దాంట్లో నమ్మకస్తుడు ఎవడు? ఈరోజు దేవుడు నీ జీవితాన్ని చూస్తే నమ్మకస్తుడు అని పిలవగలుగుతున్నాడా? ఈ వాక్యం అనేటప్పుడు నిజంగా పరీక్షించుకోవాలి, దేవుని దృష్టిలో నువ్వు నమ్మకస్తుడువా? ఎందుకంటే మొన్న మనం ధ్యానిస్తూ వచ్చామో నీకు ఇవ్వబడిన తలాంతులు నువ్వు సరిగా వాడాలి. నిన్న ధ్యానిస్తూ వచ్చామో నీలో ఫలం ఉండాలి. ఇక్కడ తెలియజేయబడుతుంది, దేవుని ఇంటిలో దేవుని వాటిపైన నమ్మకమైన దాసుడు ఎవడు నమ్మకమైన దాసుడు అంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. నెక్స్ట్ చూడండి. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. ఏంటంట? కంటిన్యూ ప్లీజ్. అతడు తన యావదాస్తి పైన వారి నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఒక డీటెయిల్ మిస్ అయింది. మరలా పై నుండి చదివితే, తన కాలమందు, ఇంకో మాటలో చెప్పాలంటే తన ఇంటిని పోషించేవాడంట, ఇంటిని సంరక్షించేవాడంట, తగిన సమయంలో ఆహారాన్ని ఇంట్లో పెట్టేవాడంట. ఈరోజు ఇక్కడ ఎంతోమంది యజమానులు ఉన్నారు. ఎంతమంది ఇక్కడ తండ్రులు ఉన్నారో ఒకసారి బాగా చేతులు ఎత్తి దేవుని స్తుతిస్తారు. ఒకసారి తండ్రులందరూ ఒకసారి చేతులు ఎత్తుతారు. ఇక్కడ ఎంతమంది తండ్రులు ఉన్నారు? చూడండి, తండ్రులు చాలా తక్కువ ఉన్నారు. ఎంతమంది కుమారులు ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఇక్కడ యు సీ, దట్ ఈస్ ద ప్రాబ్లం. కానీ యేసు నామములో సవాలిస్తున్నాను మీకు, ఈ తరము నెక్స్ట్ చూసినప్పుడు జనరేషన్లో దేవుని నమ్మిన తండ్రి ఇక్కడ ఉన్నారంట. మీరందరూ చేతులు ఎత్తి ఆమేన్ అని పలకాలి. మీ బిడ్డలు దేవుని నమ్మకంగా సేవించాలి. ప్రభు రాక ఆలస్యం అవుతే అలాంటి తండ్రులు ఇక్కడ లెగాలి. కాబట్టి ఈ వాక్యము, ఎవడది నమ్మకమైన వాడు, ఇంటి పైన యజమాని. ఇక్కడ తల్లులను అడగలే, ఎందుకంటే చాలామంది తల్లులు చేతులు ఎత్తారు, నో డౌట్. చాలామంది తండ్రులు, మీరు పోండ్రా, మీరు చూసుకోండిరా, నేను కాదురా, మీరేరా, మీ ఇష్టం. వీడేదో బాగుపడతాడంట, నేను బాగుపడను, నేను తాగుతాను, నేను తందనాలు వేస్తాను, నేను విచ్చలబడి జీవితాలను జీవిస్తా, వీడు మాత్రం బాగుపడనే. కానీ ఈరోజు మీకు సవాలిస్తున్నా, దేవుడు ప్రతి ఇంటి పైన భర్తకి ద ఫస్ట్ రైట్, పురుషుడికి ఫస్ట్ రైట్. తండ్రి లేని స్థానంలో తల్లి. తండ్రి ఉన్నదప్పుడు తల్లి కాదు, శిరస్సు ఎవరో? భర్త. ఈ నియమాన్ని మారుస్తానికి ఎవరికి లేదు, లోకపు ట్రెండ్లు పనికిరావు. అదే సమయంలో ఆలయాలు చూసినప్పుడు ఎవరో లెక్కప్ప చెప్పాల్సింది? సేవకులు. దేవుడు నీకు కొలిసి ఇచ్చాడు, దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు. కుమారులను అనుగ్రహించే
స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా అనుగ్రహించే బహుమానము. దేవుడు నీకు ఒక గిఫ్ట్, ఒక అష్యూరెన్స్కి ఇచ్చాడు. నీ అంతటా నువ్వు సంపాదించుకుంది కాదు, నీ సాధన కాదు. ఈరోజు నేను రక్షించుకున్నాను, నేను సంపాదించుకున్నాను, నేను చేశాను, నువ్వు ఏమి చేయలేవో పరిశుద్ధాత్ముడు కాకపోతే. ఈరోజు చాలామంది నా సేవ. ఏది నీ సేవ? అంతా దేవుని దేహాన్ని బలపరుస్తానికి, దేవుని ఆలయముగా క్రీస్తు దేహంలోకి జతపరచబడిన వారుగానే పిలబడుతున్నాం, కానీ విభజించబడే వారుగా లేము. అలా ఉన్నట్లయితే వారు క్రీస్తులో ఉన్నవారు కాదు. పౌలు అంటాడు కదా, పౌలు ఎవరు, అపోలో ఎవరయ్యా? ఎవడయ్యా మీ కొరకు ప్రాణం పెట్టింది? ఎవడయ్యా మీ కొరకు రక్తాన్ని చిందించింది? ఎవడయ్యా మీ కొరకు మరణించింది? పౌలా అపోలోవా? నేను గొప్ప, వాడు గొప్ప అని మాట్లాడుకుంటామేంటి? క్రీస్తు గొప్ప అని మహిమపరచేవాడే నిజమైన క్రైస్తవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మనం ఏది ప్రయాసపడినా చివరికి క్రీస్తు కొరకే. ఆయన దృష్టిలో నమ్మకమైన దాసుడు ఉండాలి. నాకు ఎప్పుడు అదే భయం. నాకు కొలిచిచ్చిన దాంట్లో నేను నమ్మకం ఉండగలుగుతానా? నాకు కొలిచిచ్చిన దాంట్లో నేను నమ్మకం ఉండగలుగుతానా? ఆయన ముందు నిలబడినప్పుడు లెక్కప్ప చెప్పగలుగుతానా? దేవా, ఇదిగోనయ్యా, దిస్ ఇస్ ద బెస్ట్ ఐ హ్యావ్ గివెన్ లార్డ్. దేవుడు వాక్యాలు గమనించినప్పుడు అంటే మనం చూడొచ్చు, దేవుడు కోరుతున్నాడు నమ్మకమైన దాసుల కొరకు. నమ్మకత్వం అన్నప్పుడు తలాంతుల ఉపమానాలు చూసాము. ఒకటి, ఇచ్చిన దాన్ని భద్రంగా మాత్రం కాదు, దాన్ని అభివృద్ధి పరచాలి. భద్రంగా పెట్టేవాడు మాత్రం నమ్మకస్తుడు కాదు. ఎందుకంటే బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పినప్పుడు 5-10 చేసినోడిని చెప్పాడు. ఒకటి దాచిపెట్టి తెచ్చినోడిని బలా నమ్మకమైన మంచి దాసుడు అనలే, చెడ్డ దాసుడు అన్నాడు. ఈరోజు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఇచ్చిన సేవ, దేవుడు నాకు ఇచ్చిన మంద, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం, ఇదిగో ఇంతే. దేవుడు మనుషుడికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటి తెలుసా? నేను తప్ప నీకు ఒకరి దేవుడు ఉండకూడదు కాదు. ఆదాముకి ఇచ్చాడు మొదటి ఆజ్ఞ, ఫలించి అభివృద్ధి చెందు. దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. అందుకనే తలాంతుల ఉపమానాలు కూడా, నీ దగ్గర ఉన్నది ఎంత అభివృద్ధి పరచో, నీకు ఇచ్చిన దాన్ని ఎలాగ ఫలింపజేసో, నీకు ఇచ్చిన దాన్ని ఎలాగ అభివృద్ధి పరచో. ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుడికి సవాల్ ఇస్తున్నాడు, నీ కుటుంబము, నీ తరము నీ ద్వారంగా మార్చబడును గాక ప్రకటించబడ్డాడు దేవుడు. యూ హ్యావ్ టు బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్. లోకం కాదు, పాపం కాదు, పడిపోయిన జీవితం కాదు, నువ్వు పడిపోతాను అవసరం లేదు. పరిశుద్ధాత్మని నీవు పొందుకుని, పరిశుద్ధాత్మ స్వరము ప్రేరేపణ వింటూ, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడితే ఆత్మ నీలో ఉంటే చాలండి. ఆత్మ అనుగ్రహించే శక్తి వేరండి, ఆత్మ అనుగ్రహించే అభిషేకం వేరండి, ఆత్మ నీ ద్వారంగా నీలో జరిగించే కార్యము వేరండి. ఇక్కడ ఈ ఉపమానం చూస్తూ ఉంటే, ఎవడది తన కాలమందు ఆహారాన్ని పంచువాడు, తన కాలమందు ఆహారాన్ని పంచువాడు. ఇక్కడ తండ్రులు అడుగుతున్నాను, తండ్రులు లేని తల్లులను అడుగుతున్నాను, అమ్మా, అయ్యా, మీ బిడ్డలకి ఏం పెడుతున్నారు? ఎందుకంటే ఈరోజు తల్లులు చెప్పాలంటే, నా బిడ్డ 6 పూట్ల కడుపు నిండా తిని బొజ్జ పైకి ఇట్లొచ్చి పొట్ట పగిలేంత ఉందా అనేది బిడ్డకు చూస్తున్నారు. ఆ బిడ్డ నోట్లోకి వెళ్తానికి కావాలంటే లోకంలో ఉన్న చెత్తంతా పెట్టి చూపిస్తారు. ఈరోజు పిల్లలు చూడండి, ఈ షార్ట్స్, ఈ రీల్స్కి అడిక్ట్ అయిపోయారు. ఈరోజు ఎలక్ట్రానిక్స్కి అడిక్ట్ అయిన వారు సైకోస్ అయిపోతున్నారంట. సైకాలజిస్ట్ చూపిస్తారు, లిటరల్గా వారు యాక్షన్స్ చూపిస్తున్నారు. ఆ ఎలక్ట్రానిక్స్ తీసి పడేస్తే మాత్రం తల్లిదండ్రులకే శత్రువులుగా మారిపోతున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు, నేల మీద కొట్టుకుంటున్నారు. అయినా కూడా అమ్మ ఏమంటది, నా బిడ్డ తింటే చాలు, వాడు పిచ్చోడైనా పర్వాలేదు పెట్టు. ఈ కొన్ని కార్టూన్లు, కొన్ని సీరియల్ చూసిన అవి పెట్టకండి అమ్మ, బిడ్డలకి మంచిది కాదు అని చెప్పినా కూడా మరలా అయ్యే పెడతాం చూస్తాం. కారణం ఏంటి? నా పని సులభంగా అయిపోవాలి. ఒకప్పుడైతే అమ్మ బడి తీసుకెళ్ళి, అదిగో చందమామని చూడు, అదిగో కుక్కని చూడు, అదిగో పంది పిల్లని చూడు, అదిగో ఆ రోడ్డుని చూడు, అదిగో ఆ మొక్క చూడు, ఇదిగో ఈ గులాబీని చూడు అంటది. ఇప్పుడు ఏముంది? ఏం లేవు కదా బయట. ఇదిగో ఈ ఫోన్ చూడు. ఈరోజు మనుషులు చూడండి, వారు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తానికి పిల్లడి చేతిలో ఒక ఫోన్ పడేసి, చూసుకురా, మా జోలికి రావద్దురా, నాకు శాంతి ఎవరా, నెమ్మది ఎవరా. దేవుడు అడుగుతున్నాడు, తన కాలమందు ఆహారాన్ని పంచాలంటే ఇంట్లో, ఆహారాన్ని పెట్టాలంటే ఇంట్లో. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని వాక్య ఆహారాన్ని గృహంలో పెట్టగలుగుతున్నారండి?
ఎంతమంది తల్లులు మీ బిడ్డలకి వాక్యాహారాన్ని పెట్టగలుగుతున్నారు? ఇదిగో మా అమ్మగారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మా అమ్మగారి విషయంలో చెప్పాలంటే మా చిన్నప్పుడు చాలా కఠినంగా ఉంటారు, చాలా కఠినంగా ఉంటారు. నాకు బాగా గుర్తుంది, బెల్ట్ తీసి నన్ను కొట్టేవారు. మామూలుగా కాదు, సుర్రు పడిపోతాయి, మచ్చలు మరకలు పడిపోతాయి. ఈ పంత చదవరా వాక్యం చదివిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాను, అంతవరకు లేదు, పో చదువు. ఆ వాక్యం చదువుతాం మాత్రం కాదు, వాక్యం రాయాలంట. కూర్చుంటే రాయ వాక్యం. నువ్వు చదువుతా జ్ఞాపకం ఉండదేమో, చదివిన దాన్ని బైబిల్ ఇట్ట మూసిపెట్టి ఆ వచనం రాసి మరలా తెరువు, మరలా చదివి మరలా మూసిపెట్టి ఇట్ట రాయి. అట్లా చదివి నా 13 ఏళ్ళకి 16 సార్లు బైబిల్ ముగించాడండి. వాక్కు నాలో వెత్తబడింది కాబట్టి బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అక్కడ ఆ ఉపమానాలు చదువుతూ చూస్తాము. నెక్స్ట్ అక్కడ ఒకసారి వేగంగా చదువుతారండి. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. కంటిన్యూ. అతడు తన యావదాస్తి మీద వారి నుంచినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నమ్మకం అంటే యావది ఆస్తి పైన ఏం చేస్తాడంట? యజమానిగా చేస్తాడంట. తలాంతుల ఉపమానం చూస్తాం, 10 పట్టణం పైన అధిపతిపై అంటావు. ఇక్కడ చూస్తే నువ్వు నమ్మకంగా ఉన్నావా? నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడంట. నేను ఇచ్చినది నువ్వు మల్టిప్లై చేయగలుగుతున్నావా? నా ఇంటిని జాగ్రత్తగా చూడగలుగుతున్నావా? నువ్వు అన్ని చూడగలిగితే నా ఆస్తి పైన నీకు హక్కు ఇస్తా. అబ్బా, ఎవరి ఆస్తి పైన అంట? దేవుని ఆస్తి పైన. దేవుడు 1000 ఏళ్ళ పరిపాలన ఉంది. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో ఆయనతో పాటు ఏలువారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఆయనతో పాటు ఎదురు చూసేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన హస్తము మన తోడు ఉంటుంది, ఆ హస్తము మనల్ని హెచ్చిస్తుంది. కానీ ఈరోజు ఈ భూమి పైన మన జీవితంలో పరీక్ష. కంటిన్యూ దట్ వర్స్ ప్లీజ్. అతడు తన యావదాస్తి పైన వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కంటిన్యూ. అయితే దుష్టుడైన ఒక దాసుడు, జాగ్రత్తగా వినండి ఇప్పుడు. అయితే దుష్టుడు అనే ఒక దాసుడు యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని అతని మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినముల్లోని వాడనుకొని గడియల్లోని వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించెను. చాలండి. దుష్టుడైన దాసుడు. అసలు ఒక మాట అడుగుతాను, దేవుడు ఎవడన్నా దుష్టుని తీసి ఆయన ఇంట్లో పెట్టుకుంటాడా? అంటే ఒకప్పుడు మంచి దాసుడే, ఒకప్పుడు ప్రారంభించింది మంచిదే, ఒకప్పుడు ఉద్దేశించింది మంచిదే, ఒకప్పుడు దేవా నీ కొరకు బ్రతుకుతానని చెప్పింది మంచిదే, ఒకప్పుడు దేవా నీ సేవ చేస్తానని చెప్పింది మంచిదే, ఒకప్పుడు నీ కొరకు బ్రతుకుతానని చెప్పింది మంచిదే. ఈరోజు చాలామంది దేవుని కొరకు బ్రతుకుతాను, దేవా నీ సాక్షికి బ్రతుకుతాను, దేవా నీ సొత్తకు బ్రతుకుతానని చెప్పారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకో, దుష్టుడిగా మారొద్దు. దుష్టుడైన వాడు ఏంటంట? తన యజమాని వస్తము ఆలస్యమవుతాము చూసి. ఈరోజు చాలామంది ప్రభు వస్తాడు వస్తాడులే కొంచెం ఆలస్యంగా వస్తాడు. ఇప్పుడు అప్పుడే కాదు, 2000 సంవత్సరాలు చెప్తున్నాడు, వస్తాడులే. ఆయన వస్తాం ఆలస్యం అవుతాము చూసి ఏం చేస్తున్నాడంట? తన తోటి దాసుని దాసురాల్ని కొడుతున్నాడంట. ఆ కొడుతున్నాడు అన్న మాట చూస్తే గ్రీక్లో రాయబడి ఉంటుంది, రిపీటెడ్ బ్లోస్ అన్న మాట వస్తుంది. రిపీటెడ్ బ్లోస్ అంటే కంటిన్యూయస్ బ్లో అంటే కొన్నిసార్లు ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పంచ్. కొట్టేటప్పుడు దేర్ ఇస్ అ బ్లో, పంచ్. కానీ అదే సమయంలో గ్రీక్లో ఉండే ఆ మాట చూసినప్పుడు దిస్ ఇస్ ఆల్సో బ్లో. నువ్వు తిట్టేటప్పుడు నోరు, ఇప్పుడు అరిచేటప్పుడు నోట్లో గాలి వస్తుంది. బ్లో అంటే యజమాని వస్తాం ఆలస్యం అవుతాం చూసి. ఒకప్పుడు నమ్మకంగా ఉన్నవాడే ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? తన పని చేయట్లేదంట, పక్కన ఉన్నవాడిని దూషిస్తున్నాడంట, పక్కన ఉన్న వ్యక్తిని, స్త్రీని దూషిస్తాడంట, దాసరాలను దూషిస్తాడంట, అందరినీ నేరాలు మోపుకుంటూ కూర్చుంటున్నాడంట. ఈయన జీవితం చూడట్లే. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడని మర్చిపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరచాలని దేవుడు కోరుతున్నాడని నువ్వు గ్రహిస్తలే. స్టాప్ వరింగ్ అబౌట్ ద వరల్డ్. అందరూ అంటారు అందరూ చెడ్డవాళ్ళని, అందరూ చెడ్డవాళ్ళే. నువ్వు మంచోడు కొంటా? నువ్వు మంచోడు వాడిని అడగట్లే. మంచోడు కొండాలని ఆశనం ఉందా? మంచోడు కొనడానికి ప్రయత్నం చేస్తున్నావా? మంచోడు అంటే ఏంటి? లోకం చెప్పేది మంచోడు కాదు. దేవుని వాక్యం తగినట్టుగా బ్రతికేవాడు మంచోడు. ఆత్మ ఫలము ఫలించేవాడు మంచోడు. దేవుని ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీనత్వం, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, విశ్వాసం, ఇంకా సాత్వికం.
ఇది ఆత్మఫలం. ఇది కలిగిన వాడంట ముఖ్యమైన. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీకు సవాల్. దేవుడు వచ్చే సమయానికి మీ జీవితంలో మంచి దాసుడిగా కనబడుతున్నారా, లేకపోతే ఇతరులతో పోల్చుకుంటా ఎందుకయ్యా ఇది చేసావు, ఎందుకమ్మా అందరు చేశారండి. ఈరోజు యవనస్తులు చాలామంది చెప్పే మాట ఇదే. ఒక సహోదరి అనింది, ఇదిగో నా యవన కాలపు జీవితాన్ని పాడు చేసుకున్నాను, నా కన్యత్వాన్ని పోగొట్టుకున్నాను, నాకు ఆడంటే ఇష్టం లేదు, కానీ నేను ఆ వ్యక్తిని కోరలేదు, కానీ ఏమైంది, అందరు బాయ్ ఫ్రెండ్ అని ట్రెండ్గా పెట్టుకున్నారు. అందరు బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటే నేనేదో చేతకాని దానేనని నేను కూడా ఒకడితో తిరిగా, అందరి ముందు చూపించుకుంటానికి నేను కూడా వాడితో తిరిగా. ఏం చేశాడు? నీ దేహాన్ని నాశనం చేశాడు, నీ కన్యత్వాన్ని దోచుకుని పోయాడు, నీ పవిత్రతను కొట్టివేశాడు, దేవుని దగ్గర నుండి నేను దూరం చేశాడు. నువ్వు దేవుని ముందు వచ్చి నిలబడి ప్రార్థన చేస్తాను కూడా సిగ్గు, అవమానం, షేమ్, గిల్ట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మనుషులు ఏం చేస్తున్నారు కాదు, లోకమంతా ఏం చేస్తుంది కాదు, దేవుడు నిన్ను నమ్మి అప్పచెప్పింది ఏంటి? నీ దేహము దేవుని ఆలయం. నీకు ఇవ్వబడిన కుటుంబానికి దేవుడిని నువ్వు లెక్కప్ప చెప్పాలి. కయ్యని అంటున్నాడు, నేంటి నా తమ్ముడికి ఏంటి కావలం ఉన్నా ఈరోజు, అందుకని కావలం ఉన్నా అంటే ఎక్కడ పోతావు, ఏం చూస్తున్నావు కాదు. నీ బిడ్డ, నీ తమ్ముడు పట్ల భారం కలిగి ఉండు. ఎవరినన్నా ప్రేమతో సంపాదించాలి, కసిరి సంపాదించలేవు. కసిరి కొలితే ఆ మనిషిని పోగొట్టుకుంటావు, కానీ ఆ మనిషిని పొందుకోలేవు. దేవుడు అట్లా చూసినప్పుడు ఈ వ్యక్తి అంట ఇతరులని కొడుతూ, ఇతరులను దూషిస్తూ, ఇతరులని హింసిస్తూ ఉన్న సమయానికి అనుకోని గడియలో యజమానుడు వచ్చాడంట. యజమానుడు వచ్చినప్పుడు ఆ రీతికి ఉన్నవాడిని ఏం చేశాడంట చూడండి. ఆ దాసుడు కనిపట్టని దినముల్లోను వాడు అనుకోనని గడియల్లోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి. వాడిని ఏం చేశాడంట? మీరు చెప్పాలి. వాడిని ఏం చేశారంట? నరికించి. వాడిని నరికించి వేషధారులతో కూడా. వేషధారులతో కూడా అంటే దేవుని దృష్టిలో అది కూడా వేషధారణే. మనుషుల ముందు ఒకలాగా, లాఫ్ట్ ఒకలాగా. నేను చెప్పాను కదా, క్యారెక్టర్లెస్ పీపుల్ ఆర్ లైక్ స్పైన్లెస్ పీపుల్. డబుల్ మైండ్ అంట. వారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారంట. బయట ఒకలాగా, లాఫ్ట్ ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, వీధిలో ఒకలాగా. మనుషులు మారిపోతూ ఉంటారంట. అలాంటి వారికి దే డోంట్ హ్యావ్ అ క్యారెక్టర్. మీకు క్యారెక్టర్ ఉందా? మీ స్వభావం ఎలా ఉంది? మీ గుణం ఎలా ఉంది? ఎందుకంటే అలాంటి వారితో దేవుడు ఈ వ్యక్తిని పడేశాడంట. నెక్స్ట్ కంటిన్యూ చేయండి అక్కడ దయచేసి. వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు అనేక ఉపమానాల్లో మరల చెప్తూ వచ్చాడు. ఆయన ఎప్పుడు వస్తాడనేది ముఖ్యం కాదు, ఆయన వచ్చేటప్పటికి నువ్వు ఎలాగున్నావు. ఆయన వచ్చేటప్పటికి నువ్వు బ్రతుకున్నావో చచ్చున్నావో, మృతులు కూడా తిరిగి మరలా అప్పచెప్పబడతారంట. దేవుడు వాకి తెలియజేస్తున్న ప్రకటన గ్రంథాలు చూసినప్పుడు మనం ధవల సింహాసనం గురించి చూస్తున్నాము. గ్రంథాలు తెరబడుతున్నాయంట. భూమి దానిలో ఉన్న వారిని అప్పచెప్తుందంట, సముద్రము దానిలో ఉన్న వారిని అప్పచెప్తుందంట. ఆకాశము, భూమి, సముద్రము, పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతున్నాయంట. ప్రతి ఒక్కడు నగ్నంగా దేవుని తెల్ల ధవల సింహాసనం ముందు వచ్చి నిలబడాలంట. దేవుడు లెక్క తీరుస్తాడనేది తెలియజేయబడుతుంది. యేసు ప్రభు అనేక ఉపమానాలు లెక్క అప్పచెప్పాలి అనే దాని విషయం స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితం గురించి లెక్క అప్పచెప్తానికి సిద్ధమా? ఎందుకంటే లెట్స్ బి ఆనెస్ట్, మీ ఇంట్లో మీ నాన్నగారు ఇక్కడ లేరు, ఆలయంలో కూడా ఉండరేమో, కానీ ఒకప్పుడు దేవుడు నమ్ముకున్నారా? ఓ ఎస్. ఒకప్పుడు ప్రార్థన చేశారా? ఓ ఎస్. ఒకప్పుడు బాప్తిజం తీసుకుని రోషం కలిగి బ్రతికారా? ఓ ఎస్. ఇప్పుడేమైంది? అప్పుడు ఏదో విన్నుంటారు, ఏసే త్వరగా వస్తున్నాడు, అయ్యి బాబు నేను నరకడకపోతాను, రక్షించబడాలి, నేను బాప్తిజం తీసుకోవాలి. చేసిన నిర్ణయము పోయింది. ఆయన వస్తాం ఆలస్యం అవుతాం చూసినప్పుడు ఏముందులే అనుకున్నాం. చివరికి ఆయన జీవ గ్రంథంలో నీ పేరుందా? జ్ఞాపకాల గ్రంథం అని బైబిల్ వాక్యంలో తెలియజేయబడుతుంది. మిలాఖీ గ్రంథంలో అందులో పేరు నువ్వు రాయబడింది నీ గురించి ఏముంది? మంచి చెడు అనే గ్రంథం అంట, గుడ్ అండ్ బ్యాడ్. ఆ గ్రంథంలో ఏం రాయబడి ఉంటుంది? ఈరోజు మీ గురించి దేవుడు ఏంటి రాసి పెట్టినది? మంచి రాసి పెట్టాడా, చెడు రాసి పెట్టాడా? మీ జీవితము దేవునికి అంగీకారమా? దేవుడు మిమ్మల్ని చూస్తే
ఏమని చెప్పగలుగుతున్నాడు? నీకు అప్పచెప్పినది, నీ ఇల్లు, నీకు ఇచ్చింది ఏదైనా సరే దేవుడికి లెక్కప్ప చెప్పాలి. సిద్ధమా? ఇక్కడ ఉన్న ఎవరస్తులు అడుగుతున్నా, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన అవకాశాలు, నీకు ఇచ్చిన వరములు, నీకు ఇచ్చిన హెల్త్, నీకు ఇచ్చిన స్ట్రెంగ్త్, నీకు ఇచ్చిన ఈ విగోర్, ద ఎనర్జీ, చెయ్యాలి అన్న రోషం, ఏం చేస్తున్నావు? పాపమా దేవుడా? ఇక్కడ ఈ సమయంలో దయచేసి తలలు వంచి చేతులు దేవుడు వైపు ఎత్తి, లేకపోతే చేతులు జోడించి, ప్రభా నా జీవితంలో నీ చిత్తం జరిగించాలని ఆశపడుతున్నాను ప్రభా. ప్రభా నా జీవితంలో నీ కార్యం జరగాలని ఆశపడుతున్నాను ప్రభా. ప్రభా నా జీవితంలో నీ వాగ్దానాలు నెరవేరాలని ఆశపడుతున్నాను ప్రభా. దేవా నా జీవితంలో నీ సమాధానం దయచేవా. దేవా నా జీవితంలో ఆనందం దయచేవా. దేవా నా జీవితంలో నీ సమాధానం ఏరాలి ప్రభా. దేవా నా జీవితంలో నీ చిత్తము జరగాలి ప్రభా. నీకు లెక్కప్ప చెప్పేవానిగా నేను ఉండాలయ్యా. నీకు లెక్కప్ప చెప్పే సాక్షిగా నేను బ్రతకాలి ప్రభా. నీకు లెక్కప్ప చెప్పని జీవితం వ్యర్థమే కదా ప్రభా. నేను క్రియల ద్వారా రక్షించబడలేదు, కానీ కృప ద్వారానే రక్షించబడ్డాను. కానీ రక్షించబడిన నేను నా జీవితాన్ని నీకు అంగీకారంగా, పరిశుద్ధంగా, జాగ్రత్తగా బ్రతకవలసిన అవసరత ఉందనేది గ్రహిస్తున్నాను ప్రభా. ఈరోజు యవనస్తులారా, మీ జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకుంటారా? ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మీ బిడ్డల్ని దేవుని కొరకు పెంచగలుగుతున్నారా? ఇక్కడ ఉన్న సేవకుల్ని దీన హృదయంతో వేడుకుంటానండి, దేవుడు మీకు నమ్మిన ఆత్మల్ని బలపరచగలిగి దేవుని కొరకు వర్ధలింపజేయగలుగుతున్నారా? ఈరోజు దేవుడు మనల్ని నమ్మి అప్పచెప్తున్నాడు ఈ జీవితాన్ని. దేవుడిచ్చిన వరం ఈ జీవితం, దేవుడిచ్చిన అవకాశం ఈ జీవితము, దేవుడు అనుగ్రహించిన కృప ఈ జీవితము. ఈ జీవితంలో మనం ఎలాగ దేవుడి కొరకు బ్రతుకుతున్నామో చాలా ముఖ్యమండి. దేవుడి కొరకు ఏం చేస్తున్నామో చాలా ముఖ్యమండి. మనుషుల్ని మెప్పిస్తాం వ్యర్థము, మనుషుల కొరకు బ్రతుకుతాం వ్యర్థము. దేవా నిన్నే సంతోష పెడతానయ్యా. ఎలాంటి పరిస్థితులైనా కూడా నిన్నే గణపరుస్తానయ్యా. నీ నామాన్నే హెచ్చిస్తానయ్యా. నా జీవితంలో నీవే ఆశ్రయమయ్యా. నిన్ను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాను ప్రభా. నీవు కావాలయ్యా నా జీవితంలో. నీవు లేకుండా నేను బ్రతకలేను ప్రభా. ఎంతమంది చెప్తారండి, నా దేవా నాకు నువ్వు కావాలయ్యా నా జీవితంలో? చెప్పండి ప్రభా, నువ్వు లేకపోతే నేను లేనయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభా. నా జీవితంలో నువ్వు ఏ విషయంలో నడిపించినా కూడా నీ కొరకు నమ్మకంగా జీవిస్తానయ్యా. నువ్వు ఏ స్థితిగతుల్లో నడిపించినా కూడా నీ కొరకు నమ్మకంగా జీవిస్తానయ్యా. నిన్ను గణపరిచే జీవితాన్ని కలిగి ఉంటాను ప్రభా. నీ నామాన్ని హెచ్చించే జీవితాన్ని కలిగి ఉంటాను ప్రభా. నిన్నే గణపరుస్తా, నిన్నే హెచ్చిస్తా, నీ నామాన్నే కొనియాడతాను. నీకే ప్రభా నా జీవితం ద్వారా మహిమ రావాలి. నీకే ప్రభా నా జీవితం ద్వారా ఘనత రావాలి. నా జీవితం నీ కొరకే రాజా, నీ కొరకే దేవా. ఎక్కడ నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుడి సన్నిధిలో మొరపెడతామండి, దేవుడిని గణపరుతామండి, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ఈరోజు ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా కొరకు బ్రతుకుతావా? నా కొరకు జీవిస్తావా? నమ్మకంగా నా కొరకు బ్రతుకుతావా? కెన్ ఐ ట్రస్ట్ యూ? దేవుడు అడుగుతున్నాడు, నిన్ను నమ్మచ్చా నేను? నిన్ను నమ్మి నా జీవితంలో నా వాగ్దానాలు, నా దీవెనలు, నా రాజ్యం నీ చేతులకు అప్పచెప్పచ్చా? దేవుడు కలిగిన అంతటిపైన నిన్ను అధిపతిగా చేయాలని ఆశపడుతున్నాడు. ఇంటి యావత్తు పైన యజమానిగా చేయాలని ఆశపడుతున్నాడు. God is looking for faithful managers. God is looking for faithful stewards. God is looking for faithful children. ఈరోజు ఆయన ప్రియ కుమారుని నీ కొరకు ఇచ్చాడండి. నువ్వు ఆయన సొత్తుగా బ్రతకాలని, నువ్వు ఆయన సాక్షిగా బ్రతకాలని, స్వతంత్రత కలిగిన జీవితం కలిగి ఉండాలని, ఆయనలో నువ్వు బ్రతుకుతూ ఆయనలో నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఎక్కడుంది నీ దృష్టి? ఎక్కడుంది నీ ఆశ? ఎటువైపు చూస్తున్నావు? ఎటు బ్రతుకుతున్నావు? ఎటు తిరుగుతున్నావు? దేని కొరకు కష్టపడుతున్నావు? ఈరోజు చెప్పగలవా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదు. శ్రమైనను, బాధైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, ఏదైనా కూడా దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదు. చెప్పగలవా? నిజంగా యేసయ్య పిచ్చా? లోకంలో మనుషులు ఎన్నో వాటి కొరకు పిచ్చిగా తిరుగుతున్నారు.
కొంతమందికి పేరు అంత పిచ్చి, కొంతమందికి డబ్బు అంత పిచ్చి, కొంతమందికి వస్తువులు అంటే పిచ్చి, కొంతమందికి అవకాశం స్థాయిలు అంత పిచ్చి. ఏంటి నీ పిచ్చి ఏంటి చెప్పగలవా? ఐఎమ్ మ్యాడ్ ఫర్ క్రైస్ట్, ఐఎమ్ ఎ ఫూల్ ఫర్ క్రైస్ట్ అని చెప్పగలవా? జీవితంలో చిన్న కష్టాలు ఉంటే ఎటు తిరుగుతున్నాం? జీవితంలో చిన్న పోరాటాలు వచ్చినప్పుడు ఎటు వస్తున్నాం? ఎవరిని సహాయం కోరుతున్నావు? ఎవరి వైపు నీ చేయి చాపుతున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరు ఒకరికి ఎదురు చూస్తున్నావు? నిజంగా దేవుని వైపు చూడగలుగుతున్నావా? దేవుని వెతకగలుగుతున్నావా? దేవుని సహాయాన్ని కోరగలుగుతున్నావా? దేవుని శక్తిని కోరగలుగుతున్నావా? దేవుని మీద ఆధారపడుతూ, ప్రభా నీ మీద ఆధారపడుతున్నాను ప్రభా, నీ సహాయమే వేడుకుంటాను ప్రభా, నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాను ప్రభా. చెప్పగలవా? ఇదిగో తండ్రి, ఇదిగో దేవా, మాకు ఇచ్చిన ఇంత గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా. ఇదిగో ఇప్పుడంతా చూస్తే నువ్వు మమ్మల్ని బాగా పరీక్షించావయ్యా. నిజమైన ఆరాధికులుగా నిలబడతామా అని, నిజంగా నిన్ను ఆత్మతో సత్యమతో ఆరాధిస్తామా అని, అదే రీతిగా ఏదైనా కూడా నేను గణపరుస్తామనేది నువ్వు మా పరీక్ష పెట్టావు. కానీ ప్రభా, ఈ పరీక్ష అయింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన దీవెన యేసు నామములో అనుగ్రహించబడునుగాక. ఇదిగో ప్రభా, ఈరోజు నీ సన్నిధిలో ఉన్న వారిని నీ వాదుకో, బలపరచు, లేవనెత్తు, సరిదిద్దు, మేలు జరిగించు, నీ సాక్షులుగా జీవింపజేయి ప్రభా. ఇక్కడ ఏదైతే విన్నారో, ఏ రీతిగా అయితే నిన్ను ఆరాధించారో, ప్రతీది దేవా వారి జీవితంలో విత్తబడిన విత్తనాలుగా ఫలించి నీ కొరకు సాక్షులుగా జీవించే కృపణ దయచేయి ఈరోజు ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సిన వాక్ ఇచ్చని నమ్ముతున్నాం ప్రభా. నీ దృష్టిలో నమ్మకమైన వారిగా మమ్మల్ని చేయి, నీకు లెక్కప్ప చెప్పేవారిగా మమ్మల్ని చేయి. నీ రాకడ సమీపం ఉంది, ఎత్తబడతానికి సిద్ధం ఉండేవారిగా చేయి. వేగిర పడేవారిగా, నీ సువార్తని త్వరగా ప్రకటించేవారిగా చేయి. అవకాశం ఉన్నదప్పుడే, సమయం ఉన్నదప్పుడే, వెలుగు ఉన్నదప్పుడే నీ కొరకు చేయవలసినంత త్వరగా చేయగలుగుతానికి సహాయం తెచ్చి ప్రభా. ఇదిగోనయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఇంక నువ్వు రాక ఆలస్యమైతే అనేక సార్లు అనేక రీతిగా నిన్ను ఘనపరిచి నీ స్వార్థను ప్రకటించే స్వేచ్ఛని, స్వతంత్రతని, అవకాశాలను మాకు ఇచ్చి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.